దొరికినంత కామెడీ దోచుకోండి అంటూ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అద్రే అభి along with his team. So let's welcome them. చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం కన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే పర్జురి బ్రదర్స్ జోగి బ్రదర్స్ క్యాచ్ దొరికినంత దోచుకో పోలీసులు వస్తే పారిపో కో స్పాన్సర్డ్ బై పంజగుట్ట పోలీస్ స్టేషన్. ఇప్పటి వరకు మనము 2000 ప్లస్ క్లినిక్ ప్లస్ బోరో ప్లస్ ఎపిసోడ్స్ చేశాము. మరి ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే డీజే. డీజే అంటే డి జూనియర్స్ అనుకుంటున్నారు కదా? నో, ఇప్పటి వరకు నా మీనింగ్ ని చేంజ్ చేసి డీజే అంటే డి జబర్దస్త్ మధ్యలో పోటీ. మన క్యాచ్ ప్రోగ్రామ్ లో డి జడ్జెస్ గెలుస్తారా లేకపోతే జబర్దస్త్ జడ్జెస్ గెలుస్తారా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. ముందుగా జయంతో విజయాన్ని అందుకొని సంతోషం వచ్చినా బాధ వచ్చినా కోపం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ఒకే ఒక్క డైలాగ్ వెళ్ళవయ్యా వెళ్ళు. ఆ డైలాగ్ ను నమిలి మింగి జీర్ణం చేసుకొని సదా ఒకే డైలాగ్ తో వస్తున్నా సదా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో. వావ్ వావ్ వండర్ఫుల్. వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్తే యాంకరింగ్ ఎవరు చేస్తారు? మా నిహారిక. మీరు వెళ్ళి మీ పోడియం దగ్గర నిల్చోండి. మీకు విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ మీకు పెద్ద ఫ్యాన్. అదే దాని కొంప ముంచింది, దానికి పిల్లలు పుట్టకుండా అయిపోయింది. నా ఫ్యాన్ అయితే పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఆవిడ భర్త ఎప్పుడు దగ్గరకు వచ్చినా వెళ్ళవయ్యా వెళ్ళు అంటుందంట. ఇంకెక్కడ పుడతారు పిల్లలు? నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు అమాయకత్వానికి పద్ధతికి ప్యాంటు చొక్కా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ప్యాంటు చొక్కా వేశారు కానీ అండర్ వేరు ఆయన వేసుకుంటారు లేదో మనకేం తెలుసు. సో నెక్స్ట్ వెల్కమ్ శేఖర్ మాస్టర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. శేఖర్ మాస్టర్, ఇది బంతిపూల జానకి మాస్టర్. ఓ సారీ, అంటే ఎక్కడికి వెళ్ళినా ఇవే స్టెప్పులు వేసి అలవాట్లు. పొరపాటు అనుకుంటున్నారా? పొరపాటు కాదు, గ్రహపాటు. మీరు ఇంకోసారి ఆ స్టెప్ వేసారనుకోండి బాగుండదు. కానీ డాన్స్ మాత్రం చాలా బాగా చేశారు మాస్టర్. ఏమంటారు సదా? నాకు అంతగా వావ్ ఫ్యాక్టరీ అనిపించలేదు. సదా నేను జడ్జిని ఏదో చిన్నపిల్లాడికి ఇచ్చినట్టు జడ్జిమెంట్ ఇస్తావంటే నువ్వు. సో వాట్, చెల్లెలు చెల్లెలే కిట్టిపాటి కిట్టిపాటి. మీరు వెళ్ళి నించోండి. ఏంటి ఈ రోజు కూడా ఆవిడ పక్కనేనా? ఏదో ఊరు మారినా శని వదలనట్టు ప్రోగ్రామ్ మారినా ఆవిడ నన్ను వదలదా? ఏ నువ్వు పాటలు మారినా కానీ అవే మూమెంట్ చేయట్లా? ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు తన స్మైల్ తో కుర్రకారు గుండెల్లో అప్పటి వాళ్ళని ఇప్పటి వాళ్ళని కట్టిపడేసి అందరి మనసుల్లో నిద్ర లేకుండా చేసిన బ్యూటిఫుల్ స్మైలీ స్టార్ రోజా గారు. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. రోజా గారు చెప్పండి. మీకోసం ఒక చిన్న కవిత. రోజా రోజా అందుకో ఈ రోజా, మీరుంటే మాకు చాలా మజా, లేకుంటే ఉంటుంది ఇంకా మజా. అమ్మగారు మా పోడియం ఎక్కడో చెప్తే మీ పోడియం అక్కడ అటు నుంచి. రోజా గారు రోజా గారు. ఏంటయ్యా ఏంటయ్య శేఖరు ఏంటి చెప్పు. నా కళ్ళు బాగుంటాయి, నా నవ్వు బాగుంటుంది, నాతో డాన్స్ అయినా డైరెక్టర్ అడగచ్చు కదా. రోజాకి ఎంత బలం ఉంది ఇప్పుడు అర్థమైంది. అదేంటండి అంత సీరియస్ గా చిరాగ్గా డాన్స్ చేశారు? డిసెంబర్ 31 రోజు చాలా సరదాగా వేశారు. డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ కాబట్టి అంత హుషారు ఉండండి. ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయి కూడా 4 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు కూడా అలాగే హుషారు ఉంటుందా? నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్, ఆయన పేరు చెప్తేనే అందరికి దడ.
ఆయన పేరు చెప్తేనే పుస్తకాల షాపుల వాళ్ళు దుకాణాలు మూసేసుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలు పాఠాలు చదవడం మానేసి బుక్కులు చింపడం స్టార్ట్ చేశారు. ఆయన గురించి ఇంకా మాటల్లో చెప్పలేను. హీ ఇస్ నన్ అదర్ దన్ నా కసి కళ్ళకు నా కసి కళ్ళకు ఆపండి మాస్టర్, ఆపండి. థ్యాంక్ యూ మాస్టర్. ఆగిపోయింది, పాట ఆగిపోయింది మాస్టర్. థ్యాంక్ యూ. విషయం చెప్పాలి. ఏంటి మాస్టర్? డీజే ఇస్ వరల్డ్ #1 షో. అబ్బా, రాగానే మొదలు పెట్టారా? ఇంకా ప్రోగ్రామ్ కి స్టార్ట్ కావడానికి టైం ఉంది మాస్టర్. అప్పుడే వద్దు, ఇంకా టైం ఉంది దాని గురించి. మీరు వెళ్ళి అక్కడ నించోండి పోడియం దగ్గర. వ్యూవర్స్, మీ అందరికి నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. తెలుసు, నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు. ఒక సినిమాలో పొరపాటున అన్నయ్య క్యారెక్టర్ చేశానండి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ దా అన్నయ్య క్యారెక్టర్ చేసింది, దా అన్నయ్య క్యారెక్టర్ చేసింది. విన్నారు కదా, అందరు విన్నారా? ప్రొడక్షన్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు. అమ్మ వచ్చి రాఖీ కట్టు, అమ్మ రాఖీ కట్టు. తరుణ్ మాస్టర్, మీరు చాలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ని కంపోజ్ చేసి మంచి అవార్డ్స్ గెలుచుకున్నారని మీకు హైప్ ఇద్దాం అనుకున్నాను. కానీ మీరే తొందరలో ఆవేశం అన్ని నిజాలు బయట పెట్టేశారు. నువ్వు మళ్ళీ ఎక్కడ అన్నయ్య అంటావు, నా హార్ట్ పగిలిపోద్దాం అని చెప్పి మాస్టర్ వచ్చేసి నించోండి మాస్టర్. అవునా? పోడియం. సుమా, నీ యాంకరింగ్ ఉంటుంది చూసావా, జబర్దస్త్ ఉంటది. హలో తరుణ్ మాస్టర్, మీ షో గురించి ఎప్పుడు పొగుడుకోవాలన్నా మా పేరు వాడుకోవాల్సిందే, జబర్దస్త్. ఎవరు మీరు? బాబు గారు కదూ? యా బాబు గారు, మాకు తెలిసిపోయింది, ఇంకా మీరు వచ్చేయచ్చు, రండి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. బాబు గారు, మీరు షూటింగ్ లో ఉన్నారు, మీరు వచ్చారేంటి? రాలనుకున్నారా, రాలేననుకున్నారా? షూటింగ్కి వెళ్ళాడు, ఈ షూట్కు రాడనుకున్నారా? సీరియల్ చేస్తున్నాడు, ఈ సీరియస్ మ్యాటర్ పట్టించుకోడు అనుకున్నారా? అదే రక్తం, అదే ఛాలెంజ్, అదే ఖుషి. మీరు మాట్లాడుతుంటే అచ్చం చిరంజీవి గారిలా ఉన్నారు తెలుసా? చూడమ్మా, అన్నయ్యకి తమ్మున్నే కాదు, అన్నయ్యకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒక అభిమానిని. బాబు గారు, మీకు పోడియం లేదెలా? ఏడమా తొక్కల పొడి, ఎవరికి కావాలి, నా మోకాలంత లేదు అది. కానీ మీరు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఓకే, తరుణ్ మాస్టర్ బౌలా? ఏమండి, మా డీజేలో ఇలాంటి పోడియమ్స్ గురించి గొడవే ఉండదు. అందుకే డీజే ఇస్ వరల్డ్ #1 షో. తరుణ్ మాస్టర్, ఇప్పుడు నీకు విషయం చెప్పాలి. ఇప్పుడైనా స్కిట్లు బాగా చేసేవారి గురించి చెప్పొచ్చు, బాగా చేయకుండా చేస్తున్నట్టు నటించేవాడి గురించి ఏం చెప్తా? సార్ మీ షో బాగుంటుంది సార్, మా షో కూడా బాగుంటుంది సార్. ఆ రోజు చూశారు కదా సార్ మీరు, మీ షో చాలా బాగుంటుంది. మాస్టర్ బాగుంటది మాస్టర్, ప్లీజ్ మాస్టర్. ఆగండి, మీ షో కాదు, మీ షో కాదు, ఇది నా సంస్థానం. క్యాచ్ షోనే నా #1 షో, తెలుసా? ఓ అమ్మా, ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉన్నట్టు నువ్వేంటమ్మా? సరే, ఈ గొడవ ఇలాగే సాగుతుంది. కానీ దానికంటే ముందు మనం ఒక కాలేజ్ స్టూడెంట్స్ తో ఒక రౌండ్ ఆడబోతున్నాం. ఆ రౌండ్ పేరే కలెక్షన్ కింగ్. మీరు బయటకు వెళ్ళి లోపల రావడానికి టైం లేదు కాబట్టి కాసేపు కళ్ళు మూసుకోండి, మేము కాలేజ్ స్టూడెంట్స్ పిలుచుకోండి. ఓకే ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ ప్లీజ్ వెల్కమ్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మంచి ఆన్సర్ చెప్పండి. ఓకే? అప్పారావు లేని శంకర్ స్కిట్, పెద్ద దిక్కు లేని సంసారం, గెటప్ శ్రీను లేని సుధీర్ స్కిట్, ఫ్యూజ్ లేని కరెంట్, పని లేని అదిరి అభి స్కిట్, పురుగు లేని పంట. అయిపోయింది, రౌండ్ ఇక్కడితో అయిపోయింది. వెళ్ళిపోండి కాలేజ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ లో విన్నర్ నాగబాబు గారు. ఏ ఉమ్మా, నాగబాబు గారు ఎలా గెలుస్తారు? మాకందరికి పోటీనే పెట్టలేదు, ఎలా గెలుస్తారు చెప్పు చెప్పు. ఇప్పుడు ఆయనకు మార్కులు ఇస్తేనే ఆయన మాకు మార్కులు ఇస్తారు కాబట్టి అట్లా మేము ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఎవరు ఆడతారో చెప్పండి. అంతేనా? లాస్ట్ రౌండ్ ఎవరు ఆడతారు? బాబు గారు ఇట్లండి, మాట్లాడుకుందాం మనం. మీరేమనుకోద్దు, మీరేమన్నా చెప్పండి, లాస్ట్ లో మాత్రం డీజే ఇస్ వరల్డ్ #1 షో అని చెప్తే చాలు. చాలు అంతే. మేమిద్దరం బాగా మాట్లాడుకున్న తర్వాత నేను ఆడతాను. ఓకే, బాబు గారు ఆడుతున్నారు. సో రండి బాబు గారు ఇక్కడికి వచ్చేసేయండి.
మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం ర్యాపిడ్ ఫైర్ అండి. ఓకే, ఇందులో మీరు ఆన్సర్ సరిగ్గా చెప్తే ఆ బెల్ట్ ఆగిపోతుంది, లేదంటే దీనిపైన ఉన్న సామాన్లన్నీ కింద పడిపోతాయి అన్నట్టు. ఓకే ఓకే ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రోజా గారికి ఏ టీం అంటే ఇష్టం? సుడిగాలి సుధీర్. కాదు, రాంగ్ ఆన్సర్. అయితే రాంగ్ ఆన్సర్. పాస్. ఆన్సర్ వచ్చేసి ఇండియా క్రికెట్ టీం. నెక్స్ట్ క్వశ్చన్, రాంబో రామ్ ప్రసాద్, సెక్సీ సన్నీ ఒకవేళ ఈ రెండు టీంలు ఫామ్ అయితే ఎవరికి నష్టం? ప్రేక్షకులకు. రైట్ ఆన్సర్. చిత్రం శ్రీను, అదిరే అభి, శంకర్ వీళ్ళలో కామెడీ ఎవరిది బాగుంటుంది? ఓకే, పాస్. లాస్ట్ క్వశ్చన్, చంటికి పెళ్లి అవుతుందా? అవుతుంది. కాదు, అవుతుంది కాదన్న వెళ్తుంది ఏంటి బెల్ట్? దేవుడికే సమాధానం తెలియదు, బెల్ట్ కింద తెలుస్తుందండి. ఓకే, పాస్ 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 పాస్. అయిపోయిందండి, రౌండ్ అయిపోయిన తర్వాత పాస్ పాస్ అంటారేంటి? గేమ్ గురించి కాదండి, నిన్న నుంచి నాకు పాస్ వస్తుంది, అందుకే పాస్ అంటున్నా. ఇప్పుడు విన్నర్ నాగబాబు గారు అని క్లియర్ గా ఉంది. సో చెక్ ప్రెజెంటేషన్. బాబు గారు చెక్. ఉమా, ఈ చెక్ నాకు అక్కర్లేదు, మాస్టర్ గారికి. మాస్టర్ గారికి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పండి. ప్రోగ్రామ్ ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంది. క్యాచ్ ప్రోగ్రామ్ అంటే నిజంగా క్యాచబుల్ గా అందరికీ క్యాచ్ అవుతుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. బాబు గారు. సార్ మాస్టర్ మీరు చెప్పండి ఎలా ఉంది ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ గురించి మాటల్లో చెప్పలేం, ఒక మాటలో చెప్పాలంటే చించేసింది. మాస్టర్ అది చెక్కు మాస్టర్. జబర్దస్త్ ఉందయ్యా. చూసా తరుణ్ మాస్టర్, ఇప్పుడు కూడా మా ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. మీరే గెలిచావు. జబర్దస్త్. బాబు గారు ప్రోగ్రామ్ అయిపోయింది, లాస్ట్ లో ఆ విషయం చెప్తున్నారు కదా. నిజంగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే #1 ప్రోగ్రామ్ జబర్దస్త్. సూపర్. నెక్స్ట్ వీక్ మరి కొంతమంది పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ క్యాచ్ ప్రోగ్రామ్ ఇలాగే చూస్తుండండి ప్రతిరోజు యూట్యూబ్ లో. బై. రోజా గారు ఎలా ఉంది కొత్త షో క్యాచ్? బాగుంది, క్యాప్షన్ బాగుంది, ట్యాగ్ లైన్ అందరిది ఎంట్రీలు బాగున్నాయి, కానీ శేఖర్ మాస్టర్ ఎత్తి కింద వేసేయటం ఏంటి? అసలు నాకు అంత బలం ఉందా? ఆయన వీక్ మేడం పాపం. ఇక్కడ ఇద్దరు వీక్ గా ఉన్నారు, అక్కడే బలం బానే ఉంది. బాగుంది, నీ ఎంట్రీ చాలా బాగుంది అభి, మంచి కాంబినేషన్, బాగుంది. నాగబాబు సార్, వరల్డ్ #1 షో ఏది? జబర్దస్త్. సుమా ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సుమా, ఎందుకంటే అండ్ మోస్ట్ లవబుల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ జోవియల్. సుమాని ఒట్టి స్టేజ్ మీద పెట్టి సుమా జస్ట్ క్యాజువల్ గా మాట్లాడమంటే మన జబర్దస్త్ లో మనందరం ఎంత నవ్విస్తాం, ఒక్కరితో గుర్తాక నవ్వించగలం, అంత క్యాలిబర్ ఉన్నాం. క్యాష్ ప్రోగ్రామ్ సరదాగా చేసి క్యాప్షన్ తో సహా చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి బాగా నవ్వించేలా చేసావు అభి. గుడ్. సుమ గారికి ఒక మాట, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. సుమ గారు థ్యాంక్ యూ.